ఏపీలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని బీజు ఉపకులాల జాబితాలలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని అన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా మిత్రుడు కృష్ణమాదిగన్ పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏపీసీడీ వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము, ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించరాను అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి?